అటుకులు కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే పులుసు అటుకులు అయితే చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటాయి. కొంచెం మందంగా ఉండే అటుకుల్ని ఇలాగా 3 గ్లాసుల వరకు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకుని గంట సేపు నీళ్లను పోసి నాననివ్వండి. తర్వాత చింతపండుని కూడా మనము నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మనము నానిపోయిన అటుకులను వేరేగా నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి ఇందులోకి ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి చింతపండు రసం అటుకులకు పట్టేలాగా ఒకసారి కలిపేసి స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే బాండట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి పోపు దినుసులన్నీ కూడా వేసేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి కొంచెం మగ్గే వరకు మూతను ఉంచి మగ్గించుకోండి. ఉల్లిపాయ మగ్గగానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అటుకులను ఇందులోకి వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, సాంబార్ పౌడరు అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు బెల్లం పౌడర్ను వేసి ఒక్కసారి అంతా కలిపేసి మూతను ఉంచి 5 నిమిషాల వరకు మగ్గించుకున్నారంటే వేడి వేడిగా సాంబార్ అటుకులు అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.